నమస్కారం. రితుస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము ఇంటీజర్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. సో, మనము ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేద్దామా? న్యూ క్లాస్. క్లాస్‌కి నేను పేరు స్కోరర్ అని ఇస్తాను. నేను క్రికెట్ స్కోరర్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. అలానే మెయిన్ మెథడ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఫినిష్ చేస్తున్నాను. సో, మీరు ముందర చూసినట్టు ప్యాకేజ్ పబ్లిక్ క్లాస్ స్కోరర్ అని క్రియేట్ అయింది. ఇంకా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను అంటే స్కోరర్ క్లాస్లో క్రికెట్ స్కోర్ నేను ట్రాక్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో క్రికెట్ స్కోర్ అనేది ఒక నంబర్ కదా. క్రికెట్ స్కోర్ వచ్చేసి 5, 10, 15, 25 అలా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనము క్రికెట్ స్కోర్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేదే వేరియబుల్ వచ్చేసి ఇంట్ అంటారు. ఇంట్ అంటే ఇన్ జావా ఇట్ స్టాండ్స్ ఫర్ ఇంటీజర్. సో ఇంట్ స్కోర్ అని నేను పెడుతున్నాను. సో దీని మీనింగ్ వచ్చేసి I'm creating a member variable in scorer with the name score. So దీన్నే మెంబర్ వేరియబుల్ అంటారు. మెంబర్ ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్. పోయిన పాఠంలో దీని గురించి మనం తెలుసుకున్నాము. పోయిన పాఠంలో మనం నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాము. ఈ పాఠంలో మనం స్కోర్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాము. సో ఈ స్కోర్ అనేది మెంబర్ వేరియబుల్ అనమాట. సో ఈ స్కోర్ అనేది ఏదైతే ఉందో దాని టైప్ వచ్చేసి ఇంట్ పోయిన పాఠంలో స్ట్రింగ్ క్రియేట్ చేసాము. ఈ పాఠంలో ఇంట్ అంటే ఇంటీజర్ అంటే మనము ఇలాంటి వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. -5, 10, 20. సో ఇవన్నీ ఇంటీజర్స్ అనమాట. పోయిన పాఠంలో మనం స్ట్రింగ్స్ స్టోర్ చేసుకున్నాం కదా. సచిన్, పాంటింగ్, నేమ్ సెట్ చేసుకున్నాము. అది కాకుండా ఈ పాఠంలో మనము ఇంట్ అంటే ఇంటీజర్ అంటే నంబర్స్. సో -5 అనేది ఒక నంబర్, 10 అనేది ఒక నంబర్, 20 అనేది ఒక నంబర్, 0 ఒక నంబర్. సో ఈ ఇంట్ స్కోర్లో మనము ఈ వాల్యూస్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. పోయిన పాఠంలోనే మనము డిఫాల్ట్ వాల్యూ గురించి కూడా తెలుసుకున్నాము. డిఫాల్ట్గా మనం స్కోర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే ఇనిషియలైజేషన్ అండ్ అసైన్మెంట్ అంటారు. సో ఇనిషియలైజేషన్ అంటే స్కోర్కి ఫస్ట్ ఒక వాల్యూ ఇస్తున్నాను. సో దీన్నే ఇక్కడ మెంబర్ ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్కి నేను ఇనిషియలైజేషన్ చేస్తున్నాను. ఇనిషియలైజేషన్ అంటే ఐఎమ్ గివింగ్ అ ఫస్ట్ వాల్యూ టు దిస్ స్కోర్. ది ఫస్ట్ వాల్యూ ఇస్ స్కోర్ 0. స్కోర్ నువ్వు 0 నుంచి మొదలవ్వు అని చెప్తున్నాను. ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాను, దాన్నే అసైన్మెంట్ అంటారు. సో స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుందంటే ఈ 0 అనే వాల్యూ వెళ్ళేసి స్కోర్లో స్టోర్ అవుతుంది అనమాట. మీకు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి వాల్యూ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి వేరియబుల్ ఉంటుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ వెళ్ళేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇన్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంత చిన్న లైన్లో ఇంత పెద్ద కథ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నా అంటే ఒక మెథడ్ రాద్దాము. సో ఆ మెథడ్ వచ్చేసి లెట్స్ సే వాయిడ్ పబ్లిక్, యూజువల్గా రాస్తాం కదా, పబ్లిక్ వాయిడ్ 1 run. సో 1 run అయితే ఈ మెథడ్ కాల్ చేద్దాం అనుకుందాం. సో 1 అంటే 1 రన్ అయినప్పుడు స్కోర్ వచ్చేసి ఒకటితో ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో స్కోర్ +1. సో స్కోర్ +1 వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ స్కోర్ +1 వచ్చేసి మళ్ళీ స్కోర్లో స్టోర్ అవ్వాలన్నమాట. సో స్కోర్ ఈజ్ ఈక్వల్ టు స్కోర్ +1 అంటున్నా. సో ఏమవుతుందంటే ప్రీవియస్ స్కోర్ వాల్యూ తీసుకొని దానికి 1 యాడ్ చేసి తిరిగి స్కోర్లోకి స్టోర్ చేస్తుంది అనమాట. సో స్కోర్ +1. సో ముందు స్కోర్ వచ్చేసి 5 అనుకోండి, దాని తర్వాత 5 + 1 6 వెళ్ళేసి మళ్ళీ స్కోర్లో స్టోర్ అవుతుంది. సో 1 రన్ స్కోర్ అయినప్పుడు స్కోర్ 1తో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు లెట్స్ సే 4 కొట్టారు అనుకోండి బ్యాట్స్మెన్, అప్పుడు ఏమవ్వాలి మనకి? పబ్లిక్ వాయిడ్ 4 కొట్టాడు అనుకోండి, అప్పుడు స్కోర్ వచ్చేసి మనకి 4తో ఇంక్రీజ్ అవ్వాలి. సో ఏమవుతుందంటే స్కోర్ +4 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ వాయిడ్ 6 కొట్టారు అనుకోండి, అప్పుడు ఏమవ్వాలి? స్కోర్ వచ్చేసి 6తో ఇంక్రీజ్ అవ్వాలి. సో స్కోర్ ఈజ్ ఈక్వల్ టు స్కోర్ +6. సో ఇప్పుడు మనము ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదా చెక్ చేయడానికి మనం దాని తర్వాత ఇంకొక మెథడ్ రాద్దాము, అది స్కోర్ని ప్రింట్ చేయడానికి అనమాట. సో పబ్లిక్ వాయిడ్ ప్రింట్ స్కోర్. సో ఈ స్కోర్ ఇక్కడ ఏం చేద్దాం అంటే అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం అనమాట. సో ప్రింట్ స్కోర్ అంటే system.out.println మనం ఇందాక నేర్చుకున్నాం. system.out.println అది యూజ్ చేసేసి స్కోర్ ప్రింట్ చేద్దాం. స్కోర్. సో system.out.println స్కోర్ అని ప్రింట్ చేస్తున్నాను. దానికి కొంచెం టెక్స్ట్ యాడ్ చేద్దామా?
score is ప్లస్ స్కోర్. సో ఇప్పుడు ఇదేం స్కోర్ ఎంత అనేది అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక స్కోరర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఫస్ట్. దిస్ ఈస్ కాల్డ్ స్కోరర్ మ్యాచ్ 1. సో ఫస్ట్ మ్యాచ్ స్కోరర్ క్రియేట్ చేస్తున్నాను. మ్యాచ్ 1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కోరర్. సో ఇప్పుడు మ్యాచ్ 1 డాట్ స్కోర్ ప్రింట్ చేయమందామా, ప్రింట్ స్కోర్. సో ఇప్పుడు ఎంత స్కోర్ ఉందో చూద్దామా. రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్, కన్సోల్ చూపెడదాము. సో మీరు చూసారంటే స్కోర్ వచ్చేసి 0 అని చూపెడుతుంది. ఫస్ట్ ఇనిషియల్ స్కోర్ వచ్చేసి 0 కదా. సో మనం ఇంకా ఈ మ్యాచ్ 1 స్కోర్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ న్యూ స్కోరర్ క్రియేట్ చేసినప్పుడు ఈ స్కోర్లో వచ్చే వాల్యూ 0. సో స్కోర్ వచ్చేసి 0. దాని తర్వాత మ్యాచ్ 1 డాట్ ప్రింట్ స్కోర్ మనము కాల్ చేసాము. సో ఇక్కడ ఇది స్కోర్ ఇస్ స్కోర్ వాల్యూ, స్కోర్లో 0 ఉంది కాబట్టి 0 అలానే ప్రింట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము స్కోర్ మ్యాచ్ 1 డాట్ బ్యాచ్ 1 6 కొట్టాడు అనుకోండి. సో 6 అని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు స్కోర్ ఎంత అవుతుందో చూద్దామా. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు మీరు చూస్తే స్కోర్ వచ్చేసి 6 అయింది. ఎందుకంటే మ్యాచ్ 1 డాట్ 6 కాల్ చేసినప్పుడు మీకు ఈ మెథడ్ కాల్ అవుతుంది. స్కోర్ ఈజ్ ఈక్వల్ టు స్కోర్ ప్లస్ 6. సో 0 ప్లస్ 6 వెళ్ళి స్కోర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ ప్రింట్ స్కోర్ కాల్ చేసినప్పుడు స్కోర్లో వాల్యూ 6. సో స్కోర్ ఇస్ 6 అని ప్రింట్ అవుతుంది. సో అలానే ఇప్పుడు లెట్సే మ్యాచ్ 1 డాట్ 6 కొట్టిన తర్వాత లెట్సే బ్యాట్స్మెన్ వచ్చేసి 4 కొట్టాడు అనుకుందాం. సో 4, రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఇప్పుడు స్కోర్ ఇస్ 10. ఎందుకంటే 6 ప్లస్ 4 10. సో 10 అనేది కరెక్ట్గా ప్రింట్ అయింది. ఈ పాఠంలో మనం ఇంటిజర్ వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం కదా. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.